హలో, వెల్కమ్ బ్యాక్ సుమన్ టీవీ. నేను మీ శ్రీను. ప్రస్తుతం ఏదైతే జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఉందో, జ్ఞానేశ్వరి మిస్ అయ్యి ఈ రోజుకి 28 రోజులు గడుస్తున్నా ఎటువంటి ఆనవాళ్లు గాని ఆచూకీ గాని దొరకకపోవడం అనేది మనం చెప్పుకోవచ్చు. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ పాప యొక్క ఆచూకీ అనేది ఎక్కడ దొరకనటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే చివరి ప్రయత్నంగా ఏదైతే మనకి పాంప్లెట్లు ఏదో గోడ పత్రికలు ఆ తయారు చేపించి అన్ని ఏరియాల్లోని ఏదైతే గోడలు బస్ స్టాండ్ లో అలాగే రైల్వే స్టేషన్ లో అలాగే ఏదైతే ఏజెన్సీ ప్రాంతమైనటువంటి అనుమానాలు వస్తున్నటువంటి ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో కూడా గోడ పత్రికలను అయితే అతికించడం జరిగింది. అయితే గోడ పత్రికలు ప్రత్యేకించి డిపార్ట్మెంట్ వారితో కలిసి ఎవరైతే జ్ఞానేశ్వరి తండ్రి గణేష్ కూడా మనతో ఉన్నారు. అది గణేష్, ఎక్కడెక్కడ అతికించారు గోడ పత్రికలు, ఏ ఏరియాలో అతికించారు? లంసింగు పాడేరు మొత్తం ఘాటి అటు సైడ్ మొత్తం అంటే చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి, విలేజెస్ మొత్తం పాంపేలు పెంచుకుంటూ ఇచ్చుకుంటూ వెళ్ళాం. అక్కడ ఏదైనా మీకు ఏమైనా ఆనవాళ్ళు కానీ ఎవరైనా చెప్పడం కానీ ఏమైనా జరిగిందా? అలాంటివి ఏమి లేవు. ఆ పాపని అవి ఇవ్వగానే ఇంకా దొరకలేదా అని అడిగింది. చాలా ఎవరికైనా చూపించారా అక్కడ మీరు ఫోటోలు? మామూలు పాము కార్డులు ఇచ్చేటప్పుడే వాళ్ళు వెంటనే ఆనవాళ్ళు కట్టేసారు. సైడ్ ఎవరు రాలేదు. ఇమీడియట్ ఏమన్నా తెలిస్తే వెంటనే కాల్ చేస్తాం అని చెప్పి. సుమారుగా ఎన్ని ప్రాంతాల్లో అంటే తిరిగి అంటించి ఉంటారు? ఒక 20-15 ఉండొచ్చు. అంటే మీరు చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి అటు సైడ్. ఇటు సైడ్ ఏమైనా అంటించారు? ఇటు సైడ్ నేను వెళ్ళలేదు, పోలీసు వాళ్ళు. అయితే వాళ్ళ ఎవరైతే జ్ఞానేశ్వరి తల్లి చిన్నాన్న కూడా ఇక్కడ ఉన్నారు, ఆయన కూడా ఈ పోస్టర్లు అంటించడానికి కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఒకసారి కోటేశ్వరరావుని కూడా అడిగి తెలుసుకుందాం. కోటేశ్వరరావు, అసలు ఏ ఏరియా ప్రాంతాలు తిరిగారు, ఎక్కడెక్కడ అంటించారు, ఏమైనా ఆనవాళ్ళు మీకు దొరికాయా? నర్సీపట్నం నుంచి లంసింగ్, పాడేరు ఈ చుట్టుపక్కల ఏరియాలో మొత్తం అంటించామండి. వాళ్ళకి ఫోటో చూపించిన తర్వాత మాకు తెలిసింది మీకు దొరికిందా పాప అని మమ్మల్ని అడిగారండి. లేదండి ఇంకా దొరకలేదు, అందుకని పాంప్లెట్లు పెట్టుకొని తిరుగుతున్నాము అలాగని చెప్పామండి. ఏదైనా సరే దొరికినప్పుడు మేము కాల్ చేస్తామండి, మీకు ఫోన్ చేస్తామని నెంబర్లు కూడా తీసుకున్నారండి. ఇటు నర్సీపట్నం ఏరియా, ఇటు బొడ్డుపల్లి, రౌతులపూడి, ఇటు సైడ్ మొత్తం మా లోకల్లో ఎంత అయితే ఓపుకుందో అంతవరకు తిరిగి అంటించేసి వస్తాం. ఇలా రైల్వే స్టేషన్ గానీ బస్ స్టాండ్ లో గానీ అంటించినట్టు అవి పోలీస్ వ్యవస్థ చేస్తున్నారండి, మేమైతే అంటించలేదు. అయితే మీరు ఇలా ఏజెన్సీ ప్రాంతం అంతా తిరిగారు, ఈ పోస్టర్లు అంటించారు, ఏమన్నా ఆనవాళ్ళు గానీ ఎవరైనా అడిగితే ఏమన్నా ఆచూకీ గానీ ఏమన్నా చెప్పారా? ఆచూకీ ఏమి తెలపలేదండి ఇప్పటి వరకు. అయితే తెలిస్తే మేమే చెప్తాము అలాగని చెప్పేసి నెంబర్లు తీసుకున్నారు. ఇంకా దొరకలేదు పాప అలాగని చెప్పేసి వాళ్ళే మమ్మల్ని అడుగుతున్నారండి రిటర్న్, అంతే. అయితే చివరి ప్రయత్నంగా పోలీసు శాఖ ఆదేశాల మేరకు అయితే గోడ పత్రికలను అయితే ఏజెన్సీ ప్రాంతంలో గానీ ఇటు చుట్టుపక్కలంతా బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ లో కూడా అతికించడం జరిగింది. ఈ విధంగా అయినా పాప ఆచూకీ దొరుకుతుందని కూడా పాప తల్లిదండ్రులు వేచి చూస్తున్నారు.